అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పడరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిత్వ హననాలకు సంబంధించిన దాని మీద డైలీ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. తాజాగా జర్నలిస్టులపై ఒక మీడియా సంస్థ వారోత్సవాలకు సంబంధించిన దానికి ఒక ఫంక్షన్ సంబంధించి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఏబిసిడీలు రాని వాళ్ళు కూడా జర్నలిస్టులు అవుతూ ఉన్నారు. లేకపోతే కనీసం ఎలాంటి అర్హత లేని వాళ్ళు ఈరోజు సీఎం ప్రెస్ మీట్లకు వచ్చి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ చెంప పగలగొట్టాలనిపిస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. దానికి ఒక మిశ్రమ స్పందన అయితే వస్తున్నటువంటి మాట. చాలామంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి వచ్చినటువంటి జర్నలిస్టులు ఈరోజు సోషల్ మీడియా వేదికగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఛానల్ పెట్టుకోవడమో, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడమో, లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి రావడమో మనందరం చూస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర ఏళ్ల పాటు అనుభవాలుండి కూడా వాళ్ళకు ఆ సంస్థలో ఏదో జీతం నచ్చకనో, లేకపోతే వాళ్ళకు అక్కడ పనితీరు నచ్చకనో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు యూట్యూబ్లో లేకపోతే డిజిటల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళు ఆ జర్నలిస్ట్ అనే ఒరవడిని కొనసాగిస్తున్నమాట వాస్తవమే. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్ని అయితే లేపుతా ఉన్నాయి. కొంతమందికి దీన్ని సంతోషం కలిగిస్తున్నాయి. ఎవరంటే డిజిటల్ మీడియాలో అత్యంత ఎక్కువగా పేరు సంపాదిస్తున్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల నోట్లో నానుతున్నటువంటి వాళ్ళ చూసి కూడా జలసిగా ఫీల్ అయ్యే చాలామంది జర్నలిస్టులు ఈరోజు చెప్తా ఉండొచ్చు. ప్రభుత్వానికి సంబంధించో లేకపోతే రేవంత్ రెడ్డికి అరే ఈ యూట్యూబ్ జర్నలిస్ట్కి ఇట్లా మాట్లాడుతున్నారు నీ మీద, లేకపోతే డిజిటల్ మీడియా జర్నలిస్టులు అట్లా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన చెవిలో జోరీగలాగా జొరడం వలన, లేకపోతే నిజంగా ఇదే సోషల్ మీడియాని పెట్టుకొని ఈరోజు అధికారంలో కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా అయితేనేది, డిజిటల్ మీడియా అయితేనేది ఎంత డ్యామేజ్ చేస్తుందో ఆయనకు బాగా తెలుసు కాబట్టే ఈరోజు వీళ్ళందరి నోరు మూయడం కోసం, లేకపోతే వాళ్ళ ఆ ప్రశస్తిని, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి సంబంధించి అయితేనేది వాళ్ళ మీద ఒక ప్రాపగండా ఫేక్ అంటే వీళ్ళు జర్నలిస్టులే కారు అని చెప్పే అంత దీనస్థితికి ఎందుకు దిగజారుతుందంటే ఈ సోషల్ మీడియా ఎంత డ్యామేజ్ చేస్తుందో ఆయనకు తెలుసు. ఆ సోషల్ మీడియా డ్యామేజ్ గత ప్రభుత్వంలో ఎంత చేసిన తర్వాత ఈ రోజు ఆయన సీట్లో కూర్చున్నాడో కూడా ఆయనకు తెలుసు కాబట్టే వాళ్ళని కొంచెం డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నీకు వార్త అయితే పట్టుకొని వచ్చినా నువ్వా చెప్పేదని చెప్పేసి గతంలో చూస్తూ ఉన్నాం. అంటే పాలిటిక్స్ అనేది, పాలిటిషియన్ అనేటువంటి ఎప్పుడు అప్డేట్ కావాలి. అప్డేట్ అంటే గతంలో ఎప్పుడో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, వాళ్ళు ఏం మాట్లాడినా కూడా నాలుకని ఇట్లా మడత పెట్టినా కూడా ఎవడు పెద్ద పట్టించుకోకపోయేటోడు. కానీ ఈరోజు సోషల్ మీడియా అనేది ఒకటి ఉన్నది కాబట్టి నువ్వు మాట్లాడిన మాటకు నీకే కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఒక ఎమ్మటే అది కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని అందరికి తెలిసిన మాటే. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఇప్పుడున్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ వేసింది. అది మీకు చూపిస్తాం. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అఫీషియల్ ట్విట్టర్. దీనికి సంబంధించిన దానికి ఎక్స్ దానికి ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం, ముమ్మాటికి విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు అనేది ఆయన చెప్పినటువంటి మాట. ఏంది రేవంత్ రెడ్డికి ఆయన ఇచ్చినటువంటి కౌంటర్. నువ్వు ఏదైతే కావాల్సిందో, ఏదైతే చేస్తావో అది నీకు ఖచ్చితంగా ఎదురు పడుతుంది. నువ్వు ఎవరి భుజం మీద పెట్టి అవతలను కాల్చే ప్రయత్నం చేస్తావో మళ్ళా అవతలోడు కూడా సేమ్. ఎందుకంటే ముఖాలు వేరుంటాయి, భుజం మీద తుపాకు ఉంటుంది, ముందట వ్యక్తి కనపడతాడు, ఆయనకు చంపేసే ప్రయత్నం చేస్తూ ఉంటావు. కానీ ఓసారి మిస్ఫైర్ కూడా అవుతుంది. అదే జరుగుతుంది. ఏదేమైనా కూడా జర్నలిస్టులని విభజించి పాలించే అంత దీనస్థితికి, లేకపోతే జర్నలిస్టులని విభజించి పాలించే అంత అత్యంత చెత్త సంస్కృతికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి తెరలేపుతున్న మాట అయితే వాస్తవమే. ఏదేమైనా కూడా జర్నలిస్ట్ సమాజం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని మాత్రం ఖచ్చితంగా స్పందించాల్సిందే, ఖండించాల్సిందే. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒకసారి డిజిటల్ మీడియా వైపు రావాల్సిందే. వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా వ్యక్తిత్వ హననాలకు సంబంధించి ఈరోజు నువ్వు నవ్వితే రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను చూసి కూడా జర్నలిస్ట్ సమాజం నవ్వుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఖండించాల్సిందే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని చేయాల్సిందే. దీంతోపాటు ఇంకొకటి మీకు చెప్తా. ప్రతిసారి ఎవరైనా నాకు అసలు ఊరు పేరు లేని జర్నలిస్ట్ వచ్చి నా ముంగట కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు, ఇట్లా నాకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు,
నేను చూస్తే ఆయనకు ఏదో నమస్కారం పెట్టాలని చెప్పేసి అట్లాంటిలో చూస్తే చెంపదకు మీద కొట్టాలనిపిస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన దాని మీద ఖచ్చితంగా సిగ్గుపడాల్సినది జర్నలిస్టులే. ఖచ్చితంగా ఈసారి ఎట్లాంటి ప్రెస్ మీట్లు అయినా ప్రభుత్వ ప్రెస్ మీట్లు అయితేనేది, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు అయితేనేది, మంత్రుల ప్రెస్ మీట్లు అయితేనేది, క్యాబినెట్ మీటింగ్ అయితేనేది, జర్నలిస్ట్ అనేటోడికి అది ప్రివిలేజ్ అయితే కాదు, బట్ ఒక వృత్తి. ఆ వృత్తిని అవమానించింది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి. మేము కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటామని చెప్పేసి కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి, ఏం చేస్తానో చూద్దాం. ఆయన ఏమైనా చేస్తే ఆ తర్వాత మనం మాట్లాడదాం. అందుకని ఖచ్చితంగా జర్నలిస్టులారా, మనకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది, అస్తిత్వం ఉంది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా కూడా ఈ ఈ ప్రభుత్వానికి లేకపోతే ఇట్లాంటి నాయకులకు డబ్బాలు కొట్టి మీరు జర్నలిస్టులో ఒక చీడ పురుగులు లెక్క మారొద్దని చెప్పేసి నేనైతే స్పష్టం చేస్తా ఉన్నాను. నమస్తే.